హలో అండి అందరికి. కొంతమంది భర్తలుంటారు డెలివరీ టైంలో హాస్పిటల్‌కొచ్చి వైఫ్‌తోని కూడా సరిగ్గా మాట్లాడరు. ఇంతకుముందు జరిగిన గొడవలేవో మనసులో పెట్టుకొని ముక్కిట మూతట పెట్టుకున్నట్టు మన దగ్గరకొచ్చి కనీసం నిలబడ్డట్టు నిలబడతారు. ఏదో బాబునో, పాపనో చూసినట్టు చూస్తారు. మళ్ళా పక్కకెళ్ళిపోతారు. అప్పుడప్పుడే సి సెక్షన్ అయింది కాబట్టి లేవనీకి రాదు గదా! కూర్చోనికి రాదు గదా! కనీసం నా భార్యకి తినిపిస్తా, లేపి కూర్చోబెడతా అనే ఉద్దేశం కూడా వాళ్ళకుండదు. ఏదో చుట్టం చూపుకొచ్చి చూసిపోదామా అన్నట్టు చూసిపోతారు. నీకు సంబంధించిన నీ అమ్మ అట్లనే బిహేవ్ చేస్తది. నీ అక్క చెల్లెలు అట్లనే బిహేవ్ చేస్తారు. ఇంకా నువ్వు వాళ్ళకంటే ఎక్కువ అట్లా ఇది చేస్తే భార్య ఎట్లా తట్టుకోగలుగుతది? ఇన్ని రోజులు చూసుకుంది ఒక ఎత్తయితే కనీసం హాస్పిటల్‌లో ఉన్న 2, 3 రోజులైనా నేను లేపాలా, నువ్వు తింటావా, నీకు తినిపియాలా, ఇది తీసుకురావాలా, ఇటు పక్క జరుగుతావా, అటు పక్క కూర్చుంటావా అని కూడా అడగరు. ఇంకా దాంట్లో కొంతమందయితే పాప పుట్టిందని చూడకుండా ఉండడం, బాబు పుట్టిందని ఉరికొచ్చి రావడం అట్లా కూడా చేస్తారు. ఎవరైతే ఏందండి ఫస్ట్ మన భార్య మనకి ఇంపార్టెంట్ అనే ఉద్దేశం ఎంతమంది హస్బెండ్స్‌కి ఉంటది చెప్పండి. మీ హస్బెండ్ కూడా మీ డెలివరీ టైంలో ఇట్లనే బిహేవ్ చేసినా లేకపోతే మీకు అన్నిటికి సపోర్టివ్‌గా నిలబడ్డాడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీరంటే ఎక్కువ ఇష్టమా, మీ పిల్లలంటే ఎక్కువ ఇష్టం లేకపోతే ఇద్దరు ఈక్వలా నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అందరికీ.